దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము ప్రియమైన దేవుని 34వ వచనం చూసినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగుగాక. నీ జీవితంలో హెచ్చింపు కావాలి అనంటే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి అని దేవుని వాక్యములో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, కష్టాలు వచ్చినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మనం కృంగిపోకుండా, బాధపడిపోకుండా, కష్టాలను బట్టి కృంగిపోకుండా దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఒక దినాన్ని మనల్ని లేవనెత్తాడు. ఆయన అద్భుతమైనటువంటి కార్యాలని దేవుడు మన జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యములో ఆ రీతిగా కీర్తనకారుడు ప్రభు సందులో కనిపెట్టుకొని ఉన్నప్పుడు దావీదుని దేవుడు ఆ విధంగా హెచ్చించాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించాడు. నా జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదాలని, అటువంటి దీవెనలను మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయన కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని మనం ప్రభు సందులో ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాలని మన జీవితాల్లో పొందుకోగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాస జీవితాన్ని మనం అందరము కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ భద్రపరచాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాదాల చెంతకు చేరి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. విన్న ప్రతి మాట మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండడానికి సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. నీ కాపుదల భద్రత దయచేయండి. నెమ్మది సమాధానమును అనుగ్రహించి నీ సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలతో నింపి నడిపించండి, బలపరచండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. గ్రామాలను, పట్టణాలను కూడా ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములను దీవించండి, ఆస్వాదించండి. ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తున్న వారిని కూడా కనపరచండి. వారి జీవితాల్లో నెమ్మది సమాధానం దయచేయండి. ఆయా బలహీనతలో ఉన్న వారిని మీ రక్తం చేత కడగండి. ఆశీర్వాదకరమైన ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారిని సన్నిధిలో, ప్రజల్లో, నీ నామములో నీ కొరకు నమ్మకముగా జీవించడానికి మంచి ఆరోగ్యము, చదువుల్లో మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి బలపరచండి. దేవా, మా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించండి. దేవా, మా గ్రామాల నుండి, మా ప్రాంతాల ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితము, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని ఈ ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ ప్రార్థించేసి ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.